ఇప్పటి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం టైం వేస్ట్ అనుకుంటా. మళ్ళీ ఏమైంది? ఏమవుతుంది, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. అంటే అన్ని సెంటర్స్లో కాదు, కొన్ని సెంటర్స్లోనే. అలా అయినా కూడా ఎంతోమంది స్టూడెంట్స్ రాత్రి పగలు కష్టపడి ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దామని వస్తే అక్కడ సెంటర్ బయట ఎగ్జామ్ క్యాన్సిల్ అనే బోర్డు పెట్టారు. ఇంకొన్ని సెంటర్స్లో అయితే సర్వర్ క్రాష్, టెక్నికల్ గ్లిచెస్. లాస్ట్ టైం ఎడిక్విటీ అనే కంపెనీ ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు లక్షల మంది స్టూడెంట్స్ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు, ఈ కంపెనీని బ్యాన్ చేయండి అని. కానీ ఈసారి కూడా అదే కంపెనీకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఏముంది, ఎగ్జామ్ క్యాన్సల్, ఎగ్జామ్ అనేవి డైలీ న్యూస్లో అయిపోయినాయి. సిస్టమ్ అలా ఉంది, మనం ఏం చేస్తాం? సరే, సిస్టమ్ అలా చేస్తుంది అనుకుందాం. స్టూడెంట్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ని పక్కన పెడితే దేశం కోసం ఆడి గెలుస్తున్న అథ్లెట్స్ని అయినా పట్టించుకుంటున్నారా అంటే అది లేదు. మొన్న గురీందర్ వీర్ సింగ్, దేవ్ మీనా లాంటి అథ్లెట్స్ దేశం కోసం ఆడి రికార్డ్స్ బ్రేక్ చేశారు. కానీ వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు. అది పరిస్థితి ఇప్పుడు.